హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మగవారికి శీఘ్రస్ఖలనానికి కానివ్వండి, అంగస్తంభనం కానివ్వండి, లేదా అంగం గట్టిపడడానికి లేదా సైజ్ పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వీడియోస్, చాలా రకాల చిట్కాలు నేను చెప్పడం జరిగింది. అయితే చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, సహజంగా ఇలాంటి సమస్యలు స్త్రీలలో కూడా ఉన్నాయని. అంటే కొంత వయసు దాటిన తర్వాత రతి పట్ల ఆసక్తి కనబరచకపోవడం, కోఆపరేషన్ చేయకపోవడం, కోరికలు రాకపోవడము, లేదా భయము ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని. సో ఇలాంటి వారికి కూడా స్త్రీలకు ఏదైనా చిట్కాలు కానీ ఏమన్నా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే సంసారం అనేది సాఫీగా, హ్యాపీగా, ఇలాంటి విషయాల్లో హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇద్దరి కోఆపరేషన్ అనేది చాలా అవసరం. అయితే సహజంగా మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీలలో కోరికలు అనేవి అధికంగానే ఉంటాయి. అది ఇద్దరు కూడా ఈ విధంగా ఉండడం అనేది మంచిది. అయితే సహజంగానే పిల్లలు పుట్టిన తర్వాత, అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్త్రీలలో ప్రొలాక్టిన్ లాంటి కొన్ని హార్మోన్స్ అనేవి హెవీగా రిలీజ్ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ అనేటివి తగ్గిపోవడం జరుగుతుంది. సో స్త్రీలలో కోరికల్ని పెంచేటువంటి ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ అనేటివి తగ్గిపోవడం వల్ల సహజంగానే వాళ్ళకి పిల్లల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, వారి పట్ల శ్రద్ధ, అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సహజంగానే ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కొంతకాలం తర్వాత. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి హార్మోన్స్, అంటే ఎప్పుడైతే పిల్లలు పాలు తాగడం మానేస్తారో, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో తిరిగి మళ్ళీ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి తిరిగి మళ్ళీ డెవలప్ అవడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా జరిగేది. సో అదే విధంగా కొంతమందిలో 40 years దాటిన తర్వాత కూడా మోనోపాలి దశ అంటారు, కొంతమంది స్త్రీలకు త్వరగా వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో హార్మోన్స్ అనేవి కూడా తగ్గిపోయి స్త్రీలలో బరువెక్కిపోవడము, లేదా ఆసక్తి చూపించకపోవడము, లేదా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఆసక్తి కనబరచక ఇబ్బందిగా, నొప్పిగా ఫీల్ అయ్యే స్త్రీలు చాలా మంది కూడా ఉంటారు. సో అలాంటి సందర్భాలలో స్త్రీలకు సహజంగానే కోరికలు తెప్పించే కొన్ని రకాలైనటువంటి ఔషధాల గురించి, కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రెండు చేతులు కలిస్తే ఎలాగైతే చప్పట్లు ఉంటుందో, ఇద్దరి మధ్య కోరికలు ఉన్నప్పుడు మాత్రమే రతి అనేది పర్ఫెక్ట్ 100% సాటిస్ఫైడ్ గా ఇద్దరు అవుతూ ఉంటారు. సో దీనికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు స్త్రీలో కోరికలు పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ని పూర్తిగా డెవలప్ చేయడానికి పనిచేస్తాయి. అదేవిధంగా బొప్పాయి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా నాన్ వెజ్ లో వచ్చేసి ఆల్చిప్పలు. ఓకేనా, ఆల్చిప్పలు అంటే చాలా మంది తెలుసు. ఆల్చిప్పలు, సాల్మన్ ఫిష్, ఓకేనా, సోయా, అవిసె గింజలు, ఇలాంటివి స్త్రీలలో సహజంగానే హార్మోన్స్ ని రిలీజ్ చేసి వాటిని, అంటే కోరికల్ని పెంచడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే ఔషధాలలోకి వచ్చినట్లయితే స్త్రీలలో కూడా కామ కోరికల్ని పెంచే కొన్ని రకాలైన ఔషధాలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటి స్థానంలో వచ్చేసి అశ్వగంధ ఉంటుంది. అశ్వగంధ తర్వాత పల్లేరు, అక్కల కర్ర, తర్వాత బస్వాలలో వచ్చేసి కర్పూర శిలాజిత్ కానివ్వండి, స్వర్ణ బస్వాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా స్త్రీలలో హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అంతేకాకుండా ఒకవేళ వీరిలో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్, అంటే పీసీఓడి సమస్యలు కానీ, గర్భసంచి సమస్యలు కానివ్వండి, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేదా ఎర్రబట్ట, తెల్లబట్ట లాంటి సమస్యలతో బాధపడే స్త్రీలకు సహజంగానే కోరికలు అనేవి తగ్గిపోతాయి. కారణం ఏంటంటే కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ రావడమో, లేదంటే మంట రావడమో, నొప్పి రావడమో కలుగుతుంది. కాబట్టి భయంతో కొంతవరకు వీళ్ళు దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా స్త్రీలకు మనము సహజంగానే, న్యాచురల్ గానే మన ఔషధాల ద్వారా కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ ద్వారా కానివ్వండి, కోరికలు తెప్పించే అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే చాలా మందిలో కొన్ని రకాలైనటువంటి ఆలోచనల వల్ల, అంటే కలిసేటప్పుడు కొంతమంది పీస్ఫుల్ ప్లేస్ కానీ, లేదా పీస్ఫుల్ టైంను కానీ కోరుకుంటారు. అంటే ప్రశాంతమైనటువంటి టైము, ఎవరు డిస్టర్బ్ చేయలేనటువంటి టైంనే ఎక్కువగా స్త్రీలు ఇష్టపడుతూ ఉంటారు. సో మగవారి కోరికలు కలిగినాయి అంటే ఎలా ఉంటుంది అంటే, ఏ టైం అయినా మంచిదే, ఎప్పుడైనా మంచిదే, ఏదో కొద్దిసేపులో పని అయిపోతుంది కదా అనే ఫీలింగ్స్ మగవారిలో ఉంటుంది. కానీ స్త్రీలో సహజంగా అలాంటివి ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్, ఒక మంచి టైం అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. అండ్ భర్త నుంచి ప్రేమను, రొమాన్స్ ని, అదేవిధంగా మంచి సువాసనను, అదేవిధంగా మంచి మాటల్ని కోరుకుంటూ ఉంటారు. సో ఇలా లేని వాళ్ళలో కూడా, అంటే కొంతమంది డ్రింక్ తాగి కానివ్వండి, స్మోకింగ్ చేసి కానీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీలు దాని పట్ల అయిష్టతను చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కొన్నిటిని మానేసుకుంటూ వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి ఏ విధంగా అయితే ఇష్టమో ఆ విధంగా వెళ్తూ వాళ్ళను కనుక ప్రేరేపించినట్లయితే తప్పకుండా కొద్ది రోజుల్లోనే తిరిగి వాళ్ళు ఎక్కువగా ప్రేరేపితం కావడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ అనేది లభిస్తూ ఉంటుంది. సో కొన్ని మనసుకు సంబంధించినవి, కొన్ని మైండ్కి సంబంధించినవి, అదేవిధంగా శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా స్త్రీ నుంచి కూడా 100% మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇందులో ఏ ఒక్కటైనా సరే, ఈవెన్ ఆహార పదార్థాలు
వాళ్ళ కానివ్వండి, లేదా నేను చెప్పిన చిట్కాలు ఔషధాలు అశ్వగంధ లాంటి వాళ్ళ కానివ్వండి, లేదా వారికి భయము టెన్షన్లు ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మీ దగ్గర నుంచి వాళ్ళు కోరుకునేటువంటి శుభ్రత కానివ్వండి, లేదంటే మంచి మాట చాతుర్యం కానివ్వండి, లేదంటే రొమాన్స్ కానివ్వండి, టైమింగ్ స్పేస్ ఇలాంటిలో ఏవి తక్కువగా ఉన్నా స్త్రీలు చాలా త్వరగా దీని నుంచి అంటే ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సహజంగానే. సో అదే విధంగా ఇక్కడ కూడా స్త్రీలు అదే విధంగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వారి సమస్యను అర్థం చేసుకొని ఆ విధంగా వెళ్ళాలి. సమస్య ఒకవేళ క్రిటికల్ గా ఉంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లయితే వారికి కూడా కోరికలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సో ఇది అండి. సో మనకి ఏ విధంగా అయితే మగవాళ్ళకి ఏ విధంగా అయితే సమస్యలు ఉంటాయో స్త్రీలకు కూడా కొన్ని రకాలు. సో వాస్తవానికి మగవాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి 75%, బట్ స్త్రీల సమస్యలు నుంచి 25% మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం కూడా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళలో కూడా కోరికలు సహజంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఏ వయసు వరకు అయినా ఉండవచ్చు. సహజంగా 60 ఇయర్స్ దాటిన తర్వాత స్త్రీలలో 100%లో 80% కోరికలు అనేవి తగ్గిపోతాయి. అది సహజంగా వాళ్ళ శరీరం యొక్క తత్వమే అలా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. కాబట్టి దాని గురించి చెప్పేది భయపడదు. ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు లేదా టైం ఎక్కువగా తీసుకున్న తర్వాత అయినా పార్టిసిపేట్ చేసుకోవడం అనేది బెటర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.